కీర్తన 144 ఏం చేస్తాడంటే, ఏం చెప్తారంటే దావీదు గారు, దేవా నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడువై ఉన్నావు అంటాడు. అంటే చేతులకు యుద్ధము నేర్పుట అంటే చేతులెత్తి ప్రార్థన చేయుట, వేళ్లకు పోరాటము అంటే నువ్వు అనుదినము వాక్యాన్ని ధ్యానించుట. ఇట్టి యుద్ధం నువ్వు చేస్తే, ఆనాడు మోషే పాత నిబంధన గ్రంథంలో మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా కింద అమాలేకులు చనిపోతున్నారు, ఓడిపోతున్నారు. ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. అంటే నీ యుద్ధము ప్రార్థన మీద ఆధారపడింది. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే, నువ్వు ప్రార్థనలో పోరాడితే నీకు విజయం వస్తుంది, భౌతికంగా విజయం వస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి యుద్ధము ఆత్మతో చేయాలి, ఆత్మతో పోరాటం చేయాలి. నీకున్న సమస్యను ఢీ కొట్టడానికి నీ శక్తి, నీ జ్ఞానం చాలదు, కానీ నువ్వు ఆత్మతో ఢీ కొడితే ప్రతిదీ సాధ్యం, ప్రతి దాంట్లో నువ్వు విజయం సాధిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్.